తిరుపతిలో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న అల్లరి మూకలపై ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అల్లర్లు, విధ్వంసాలు, దాడులు, హత్యాయత్నాలకు పాల్పడిన సుమారు 100 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. చంద్రగిరి పరిధిలో 18 మంది, తిరుపతిలో 12 మంది, మరికొన్ని ప్రాంతాల్లో 27 మందిని ట్రబుల్ మాంగర్స్ గా గుర్తించారు. పోలింగ్ రోజు స్ట్రాంగ్ రూమ్ వద్ద ఘర్షణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జూన్ 4న కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో సాగేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు చెప్పారు. తిరుపతి ఎస్పీగా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో తీసుకుంటున్నటువంటి పరిణామాలు కొంచెం స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఎస్పీగా రావడం అనేది ఒక గర్వకారణంగా భావిస్తున్నాను. సో ప్రస్తుతానికి మాకు పోలీస్కి మా ముందున్న ప్రధాన కర్తవ్యం ఏమిటంటే బేసికలీ రేపు జూన్ 4th రోజు ఏదైతే కౌంటింగ్ ప్రాసెస్ ఉందో కౌంటింగ్ ప్రాసెస్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిగా నిర్వహించాలి. సో దానికి సంబంధించి పోలీసు వారు ఎటువంటి బందోబస్తు వేసుకొని ఎటువంటి సంఘటన జరగకుండా చేయాలనేదే ఇప్పుడు మన ముందున్న ప్రధాన కర్తవ్యం. సో లాస్ట్ కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనల దృష్ట్యా కొంచెం పోలీసు వారి మీద ప్రజల్లో కొంచెం అపనమ్మకం రావటమో లేకపోతే మా పట్ల కొంత విశ్వాసం తగ్గటమో అటువంటివి ఉన్నప్పటికీ మేము ఇంకా రానున్న రోజుల్లో వాళ్ళ విశ్వాసాన్ని చూరగొనే విధంగా వాళ్ళ నమ్మకాన్ని పొందే విధంగా మంచిగా పనిచేస్తామని చెప్పి అనుకుంటున్నాము. దానికి సంబంధించి సాయశక్తుల కృషి చేయడానికి మేమందరం కూడా సంసిద్ధులై ఉంటామని చెప్పి సుముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా పోలీస్ వారికి మీ సహకారం ఎంతో అవసరం. సో ఈ రానున్న రోజుల్లో మీరందరూ కూడా మా పోలీస్కి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. తిరుపతి ఎస్పీగా